పక్కన దిగలేమేమో అన్నటువంటి ఉద్దేశంతో ఏలాడుతూ ఉంటారు. అందరూ గేట్ దగ్గరే ఏలాడుతూ ఉంటారు. అట్లాగే ఈ లోకల్ ట్రైన్స్‌లో గూడా అట్లాగే ఏలాడుతూ ఉంటారు. ఏలాడేవాళ్ళు 2 ట్రైన్‌లలో ఏలాడేవాళ్ళు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు తగిలారు. ఇట్టించి ఎళ్ళే ట్రైను, అట్టించి వచ్చేటటువంటి ట్రైను. 2 ట్రైన్‌లలో ఏలాడేవాళ్ళు ఒకళ్ళనొకళ్ళు తాకడంతో ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన ఇది. మహారాష్ట్రలోని ఠాణే జిల్లాలో సోమవారం ఉదయం 2 లోకల్ రైళ్ల ప్రయాణికులు ప్రమాదవశాత్తు ఒకళ్ళనొకళ్ళు రాసుకుపోయి జారిపడటంతో నలుగురు మరణించారు, 9 మంది గాయపడ్డారు. ఎదురెదురుగా ప్రయాణిస్తున్న ఈ 2 రైళ్లలో ఒకటి కాసరా వైపు, మరొకటి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వైపు వెళ్తున్నాయి. మంబ్రా రైల్వే స్టేషన్ దగ్గర ఈ 2 రైళ్లు ఒకేసారి పక్క పట్టాల మీద మలుపు తిరుగుతున్న ఒక రైల్లో ద్వారాలకు వేలాడుతూ ప్రయాణిస్తున్న వారి బ్యాక్ ప్యాక్లు ఎదురుగా వస్తున్న రైల్లో ఇదే స్థితిలో ఉన్న వారి బ్యాక్ ప్యాకులతో రాసుకుపోవడంతో ప్రమాదం సంభవించిందని పోలీసులు చెప్పారు. కాసరా వైపు వెళ్తున్న రైలు గార్డు ప్రయాణికులు జారిపడిన విషయాన్ని గుర్తించి రైల్వే ఉన్నతాధికారులను అప్రమత్తం చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. రైలు నుంచి జారిపడిన వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. అందులో 4 అప్పటికే ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. మృతులు కేతన్, సరోజ్, రాహుల్ గుప్తా, మయూర్ షా. ఠాణే ప్రభుత్వ రైల్వే పోలీస్ కానిస్టేబుల్ విక్కీ ముఖ్య గుర్తించారు. ఈ ప్రమాద నేపథ్యంలో కొత్త సబర్బన్ రైళ్లకు ఆటోమేటిక్గా మూసుకునే ద్వారాలు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. పాత రైళ్లకు సైతం ఈ సదుపాయం కల్పించబోతున్నారు.